18వ రోజు మధ్యాహ్నం 3 గంటలు. ఊరికి టైం వేస్ట్ చేస్తాను. నేను ఊరికి నాకు ఎవరు నచ్చట్లే వాళ్ళు. అది గేమ్లో ఒకలాగా మానవత్వంలో ఒకలాగా ఉండడు. తప్పు అన్న అది. నేను ఎన్నో చెప్పాను కదా అన్న. బేటా నాకు కూడా తెలుసు నాన్న, నాకు కూడా తెలుసు. నేను చెప్పాను వాళ్ళు ఎట్లా ఆడినా ముందు నించోండి. ఇక్కడ నించోండి. చెప్పిన నేను గేమ్ని గట్టిగా ఆడదాం అంతే చాలు. ఎక్స్ట్రా డైలాగులు కౌంటర్ వాళ్ళు వేసినా వేయద్దు. అందుకే సరే నిన్ను పృథ్వీని నా వల్ల కావట్లేదురా. ఇప్పటికీ చెప్తున్నా, ఈ గేమ్కి ఏ ఎఫెక్ట్ అయినా నేను బ్లేమ్ తీసుకుంటా. దానివల్ల మీకేమైనా ఎఫెక్ట్ అయితే పర్సనల్గా అందరికి సారీ చెప్తా. నేనైతే ఆడలేను మని, అది నా వీక్నెస్ అండ్ ఐఎమ్ వెరీ సారీ మని. అసలు పోవే చీ థూ అలా అన్ని మొహాల మీద అంటుంటే జనాలు చూస్తారు కదా. రెడ్ రైస్ అవ్వదా? క్యారెక్టర్లెస్ అంట, క్యారెక్టర్లెస్. దట్ ఈస్ వై షీ డి నాట్ రియాక్ట్ వెన్ పృథ్వీ రియాక్టెడ్ లైక్ దట్. ఆమె కూడా అలా ఆలోచిస్తుంది కాబట్టి. మధ్యాహ్నం 3:15 సూపర్ డూపర్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఎప్పుడైనా ఇదే మాట చెప్తా. థ్యాంక్ఫుల్లీ అందరికీ ధమాక్ పనిచేస్తుంది. నిజంగా చెప్తున్నా, మనం మాటలు వేయడం చాలా ఈజీ రా. వాటిని వెనక్కి తీసుకోలేము. ఇంత సారీతో పోదదు, వెనక్కి తీసుకోలేము. నేను చెప్పిన మాటలకి నాకు జస్టిఫికేషన్ ఉంది. ఊరికూరికి నేను చెప్పను. గేమ్లో అంత ట్రిగర్ అయ్యేటట్టు మాట్లాడుతుంది, అంత చీప్ ట్రిక్స్ వాడుతుంది. అన్న 10 years ఫ్రెండ్షిప్ ఎలా చేశారన్న మీరు? కాదు, ఒకటి చెప్తున్నాను, ఈ అబ్బాయికి ఎప్పుడు వయసులో ఇక్కడ ఆప్షన్ ఇగ్నోర్ అనే ఆప్షన్ లేకుండా ఉన్నాం. తర్వాత ఏమవుతుంది లైఫ్కి చాలా జాగ్రత్తగా చూడాలి. దీనికి లేదు, నాకు అవసరం లేదు. నేను ఒకటే పని చెప్తా. నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు అక్కడ. దాంట్లో డౌటే లేదు. మనీని ఇట్లా వచ్చిండు, మనీ మీద ఆల్మోస్ట్ కొట్టినట్టు వచ్చిండు. నువ్వు మనిషివా రౌడీవా అని అనకపోతే నా పేరు మార్చుకుంటాను. మీదికి మనీ చెప్పేసాను, మొత్తం రౌడీ బ్యాచ్ అనేసాను నేను. ఎట్లా వస్తారు నా మీదికి? ఎట్లా వచ్చింది తెలుసా? వాడు కళ్ళు ఇట్లా లేపిట్లా నిన్న నుంచి వస్తున్నాడు అన్న. జస్ట్ వాళ్ళకి అదేనా నిన్నటి నుంచే వాళ్ళు నామినేటెడ్ నా మైండ్లో. జస్ట్ వాళ్ళ బ్యాలెన్స్లో వాళ్ళు ఫ్లిప్ అయ్యారు కాబట్టి వాళ్ళకి డైజెస్ట్ అవుతలేదు. మళ్ళీ అట్లాంటి పెట్టి గుడ్లు షాప్ అని పెట్టాలి. ఊతి మీద అన్నట్టు బాగుంటుంది 25 గుడ్లు వాళ్ళకి. మధ్యాహ్నం 3:30 నేను అడుగుతా, నిన్న చూసావా నువ్వు? ఏమో రా, నాకేం అర్థం కావట్లేదు. నిన్న చూసావా అని అడుగుతున్నా. నిన్న కూడా అనిపించింది. నన్ను వదిలేసి అని చెప్పా కదా. అరే నువ్వు చెప్పినప్పుడు క్లారిటీ తీసుకోవాలి కదా. నువ్వు క్వశ్చన్ వేసినప్పుడు క్వశ్చన్ కాదురా, నేను అనిపించినప్పుడు నేను అడుగుతున్నా. నిన్న కూడా అనిపించిందా? నిన్న అనిపించింది నిన్న కూడా. ఏ విషయంలో చెప్పు. నేను డిస్కస్ చెయ్యను నిఖిల్, వద్దు. నాకు మన ఫ్రెండ్షిప్ కావాలంటే నేను ఫ్రెండ్షిప్ గానే చూస్తా, గేమ్ గానే చూస్తా. వదిలేసే ఇంకా. సరే, ఇంకా అదే నేను సింపుల్ గా నేను రఫ్ ఆడాను తప్ప నెగిటివ్ ఆడలేదు. ఎందుకంటే నేను పట్టుకొని నెగిటివ్ ఆడేవాడు నేను అనట్లే. నాకు కొన్ని నెగిటివ్గా అనిపించాయి, అక్కడ గేమ్లో. బట్ నువ్వు గేమర్గా ఆడేవు అక్కడ, అంతే. నేను అది యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి నేను కూడా. నువ్వు గేమర్ నీ గుడ్లు తీసుకోవడం మీద ఫోకస్ చేయి, పక్కనోడిది ఆపడం మీద కాదు. ఇప్పుడు నీ చేతుల్లో కూడా గుడ్లు ఉన్నాయి. నేను అదే అంటున్నా, ఎందుకు ప్రేరణ ఉంది? ఎందుకు ఈ రోజు లాగింది మన వాళ్ళ చేతి నుంచి? ఎందుకు మనం పట్టుకుంటున్నప్పుడు? నిఖిల్, యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను మాట్లాడుతున్నా, వింటా అంటే విను, లేకపోతే వదిలేసే. ఇంకా ఫ్రెండ్ గా అడిగినప్పుడు చెప్తున్నా, నేను ఇదే చెప్తున్నా నేను నీకు. మరి చెప్తున్నా, వినట్లే ఇందాక నుంచి. నేను ఎలా మాట్లాడుతున్నా? మరి నా కోపం వస్తుంది నిఖిల్. నాకు నీలో యాంగిల్ నాకు నచ్చలేదు. నాలో యాంగిల్ నువ్వు చెప్తున్నా, నేను డిఫెండ్. నువ్వు అది కాదురా, నాకు తెలుసు నువ్వేంటనేది. ఇప్పుడు నువ్వు గుడ్ నీకు అర్థం కావట్లేదు. నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నా. నేను నీలో యాంగిల్ ఉండదు. అట్లాంటిది నువ్వు గేమ్ ప్రెషర్లోకి వచ్చి యాంగిల్ చూపిస్తే నాకు నచ్చదు. నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు తెలుసా నీకు? అది నువ్వు చెక్ చేసుకో. ఒకరు చేశారని చెప్పి నువ్వు చెయ్యకు. నువ్వు చాలా మంచివాడివి, నాకు తెలుసు నువ్వేంటనేది. ఆ రోజు ఏడ్చి వచ్చినప్పుడు, నువ్వు బయటకు వచ్చినప్పుడు నాకు నీలో ట్రూనెస్ నాకు క్లియర్గా తెలుసు. ఎక్స్ప్లోర్ అవ్వద్దనే వద్దు, గేమ్ టాపిక్ తీయకని చెప్తున్నాను నేను క్లియర్గా ఇందాకటి నుంచి. మధ్యాహ్నం 3:45
సెల్ఫ్ నామినేటెడ్ చీపరా నువ్వు. ఏం కాదు, నీ గొంతు మంచి లేదు నాన్న. ఇంకా హ్యాపీగా తినరా. నా షోల్డర్ వదిలేండి హ్యాపీగా తినరా ఫస్ట్ అయితే, మళ్ళీ ఆడుకుందాం కానీ మళ్ళీ కొట్టుకొని చేస్తున్నాము ఇష్యూ. సాయంత్రం 4:30 ఆ పిల్ల అట్లా అన్నది కదా, దీని గురించి ఉండే అంతే. ఆమె గేమ్లో ఆడితే మంచిగానే ఉండు కానీ ఇట్లా పర్సనల్గా అనేసరికి కొంచెం మస్తు హట్ అయినా. వెనకాల ఉండి గేమ్ ఆడుతున్నావు, నీకు దమ్ము ఉంటే ముందుకు రా, అబ్బాయిల్ని ముందు పంపించి నువ్వు వెనకాల ఉంటున్నావు, అట్లా ఇట్లా అని చాలా మాట్లాడింది. నేను వస్తే ఎట్లుంటుందో చూసింది కదా, నేనేం అనలే వాటిని, దేనికి కూడా మాట్లాడలేదు నేను. నిన్న రాత్రికి విన్నర్ అనౌన్స్ చేస్తే బిగ్ బాస్ ఎంత బాగుండో. ఎగ్జాక్ట్లీ ఈ రోజు లేకుండా విన్నర్ అనౌన్స్ చేయలేదు, మాకేమీ ఇది ఇవ్వలేదు. మాది ఎక్కువ అయినప్పుడు నిజమే బిగ్ బాస్ మీరు వేయండి, నామినేషన్ వేయండి. బిగ్ బాస్ కాదు, నువ్వు బయాసుడ్ బాస్. మాది ఎక్కువ అయినప్పుడు కరెక్టే, ఎందుకు మాట కట్ చేస్తారేమో కానీ బయటకి ఇంటర్వ్యూకి వెళ్ళినా అదే మాట చెప్తాను నేను. ఇప్పటి వరకు జరిగింది అయితే అదే. హానెస్ట్లీ ఇస్తారు మాకు లైఫ్ లైన్. హానెస్ట్ ఏం లైఫ్ లైన్ అన్నా, అది ఇస్తారు. ఏం ఆడక ముందు ఇవ్వాలన్నా, ఇదేం ప్లాన్ రా. ఒక్కరిని టార్గెట్ చేస్తే పాయింట్లెస్ అండ్ బేస్డ్ వరస్ట్. మరి ఎందుకు గేమ్ పెట్టినట్టు నిన్న ఎగ్స్ కోసం? ఒకసారి టాస్క్ అయిపోయిందంటే టాస్క్లో ఫైనల్ విన్నర్కి ఇవ్వాలి కదా. కాపాడుకొని 4 మన్నవాడ ఊరికేనా టైం పాస్ కాపన్నది. నిజంగా ధమాక్ లేదు. ఒకనికే రూల్ ఇచ్చి ఇంకోనికి రూల్ లేకుండా ఇది ఎక్కడ పనికి మనలాగేమో నాకు అర్థమవుతలేదు. హానెస్ట్లీ ఇవ్వాలి కదా. టాస్క్ అయిపోయినాక ఫైనల్ కౌంట్ ఎవడెక్కుంటే వాడికి ఇవ్వాలి. కరెక్ట్. నిన్న టాస్క్ అయిపోయింది, రేపు పొద్దున్న ఆడుతున్నప్పుడు మీరు లీడ్లు ఉన్నారు కదా, మీరు మరి వాళ్ళకెళ్ళి ఎవరైనా తీసేస్తారని అనాలి కదా. నిద్రపోయి ఉండాలి, లేకపోతే మర్చిపోయిండా గతం నిన్నటిది. మళ్ళీ వాళ్ళ గేమ్ అయిపోగానే వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ అడిగితే ట్విస్ట్ అంటారు బిగ్ బాస్ ఒక్కలో ట్విస్ట్. అది ట్విస్ట్ కాదు, క్లారిటీ లేకపోవడం అంటే. లిమిట్లెస్ అన్ఫేర్నెస్. ఎస్, పర్ఫెక్ట్ మాట అయిపోయినా. లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్. సాయంత్రం 5 కాదురా, వాళ్ళు నీ మీద అలా అటాక్ చేస్తున్నారా? ముగ్గురు అమ్మాయిలు నా మీద పడి అక్కడ నువ్వు అండ దగ్గర నువ్వు ఉన్నావు కదా, ఇక్కడ పృథ్వీ రాక్షసుడు. అలా కాదు, అక్కడ ఎక్స్ కూడా ఇవ్వట్లేదు. పృథ్వీని ఒక 70% స్టాప్ చేయొచ్చు. వాడు ఒక్కసారి బ్రీత్ చేసుకొని ఒక్క ప్రెషర్ ఇచ్చేస్తే లాక్ పడేస్తాడు అనుకో. కానీ నిఖిల్ అలా కాదు, వాడిది టూ మచ్ ఏమంటారు స్ట్రెంగ్త్. ఒక్క చేతిలో ఎలా అంటే అక్కడికి వెళ్ళుంటా నిజంగా. అందుకే నేను నిఖిల్ దగ్గరికి వెళ్ళట్లేదు, పృథ్వీ దగ్గరికి వెళ్తున్నా. నిఖిల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. నన్ను భూచక్రంలో తిప్పేశాడు వాడు, చాలా సరి తిప్పి వదిలేసాడు. అందుకే ఎందుకులే వద్దు నిఖిల్ అని వదిలేసాను. సాయంత్రం 5:15 నేనేమంటున్నానంటే, తను సోనియా చాలా కన్సర్న్ చూపిస్తుంది కదా. యాక్చువల్లీ ఒక సిస్టరో మదర్గానో ఏదో చేస్తుంది నాకు తెలియదు. అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, పృథ్వీ నువ్వు చాలా అగ్రెసివ్ అయిపోతున్నావు, కంట్రోల్ చేయి అంటారు తప్ప రచ్చగొట్టరు ఎవరు. నువ్వు పోరా అని, పో నువ్వు వాడు అని ఎవరు రచ్చగొట్టారు. ఆ టీమ్ లోనే ఒకరో ఇద్దరు నామినేషన్ చేశారు నువ్వు అగ్రెసివ్ అయిపోతున్నావని. ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడ మణికంఠ ఏదైనా చేసినప్పుడు మీరు కంట్రోల్ చేస్తారు కదా. మణికంఠ నేను కూడా అర్థమైతలేదు మనీ, అదే చెప్తున్నాను. నువ్వు వాళ్ళు కంట్రోల్ ఎందుకు అవుతున్నారు? ఆయన అన్న పాయింటే అది కాదు. అదే నేను మామూలుగా అంటున్నాను అంతే. ఇక అట్లయితే అవన్ పేరు చేయకు, వేరే క్యాజువల్ గా మాట్లాడు. రాత్రి 7 హలో డార్లింగ్స్, ముందుగా మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. మీరందరూ నా కోసం, నా గుడ్లని కాపాడటం కోసం చాలా ఫైట్ చేశారు. మీరంతా ధైర్యంగా నా కోసం పోరాడటం నాకు చాలా నచ్చింది. శబాష్. మరి నేను వెళ్తున్నా డార్లింగ్స్, నా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. టాటా బాయ్. బాయ్ బాయ్ ప్రభావతి.
రాత్రి 7:15. ప్రభావతి 2.0 టాస్క్ ఇంతటితో పూర్తయింది. నిఖిల్, బిగ్ బాస్, మీరు మీ క్లాన్ సభ్యులు ప్రభావతికి చెందిన ఎక్కువ గుడ్లను దాచినందుకు మీరు చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని పొందారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. అభయ్, మీరు మీ క్లాన్ సభ్యులంతా కలిసి ప్రభావతికి చెందిన తక్కువ గుడ్లను దాచిన కారణంగా అభయ్ మీరిప్పటి నుంచి చీఫ్గా కొనసాగలేరు. థ్యాంక్ యూ బిగ్ బాస్. ప్రభావతి ఒక రెడ్ ఎగ్ని ఇంట్లోకి పంపించింది. ఆ ఎగ్ ఎవరి దగ్గరుందో చెప్పండి. రెడ్ ఎగ్ మా టీం దగ్గరే ఉంది బిగ్ బాస్. చూపించండి. నైనిక, బిగ్ బాస్ ఆ రెడ్ ఎగ్ వల్ల ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నాకు తెలీదు బిగ్ బాస్. గెస్ చేయండి. పాజిటివ్ అనుకుంటున్నా బిగ్ బాస్. రెడ్ కలర్ దేన్ని సూచిస్తుంది? ఓ మై గాడ్. లవ్. నైస్ నైస్ సూపర్ బ్యూటీ. నైనిక, కూర్చోండి. నిఖిల్, బిగ్ బాస్, మీరిప్పటికే క్లాన్ కంటెండర్ అయినందుకు, అలానే రెడ్ ఎగ్ కూడా మీ దగ్గరే ఉన్నందున బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు క్లాన్ చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని పొందుతారు. నిఖిల్, బిగ్ బాస్, ఇప్పుడు ఆ రెడ్ ఎగ్ని మీ క్లాన్లో ఎవరికిచ్చి మీతో తలపడ్డానికి కంటెండర్గా ఎంపిక చేద్దామనుకుంటున్నారో బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి. మా క్లాన్ ఆపోజిట్ కి. ఓకే బిగ్ బాస్. మా క్లాన్ నుంచి మా క్లాన్. యు హావ్ టు చూస్ ఇట్. అభయ్, మీ చీఫ్ పదవిని మీరు కాపాడుకోలేకపోయిన కారణంగా మీరు క్లాన్ చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. ఇప్పుడు మీ క్లాన్ నుంచి 3 క్లాన్ చీఫ్ కంటెండర్స్ అవ్వాల్సి ఉంటుంది. అభయ్ని మినహాయించి మిగిలిన 5 కలిసి మీలో మీరు చర్చించుకొని బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి. రాత్రి 7:30. ఎగ్స్ కోసమా? ఎగ్స్ కోసం ఆల్ కంటెంట్. ఎగ్ కోసం కాదు, కంటెంట్ కోసం వాళ్ళకి టాస్క్ అయితే ఇద్దరు అవుతారు. అది ఇంత కష్టపడి ఒక్కరే అవుతారు. ఒక్కరే 8 మంది. యూజ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఉన్న ఛాన్స్, మాకు ఉన్న ఛాన్స్. ఎందుకు అది ఆడింది? ఎందుకు విన్నైంది? ఎందుకు వాళ్ళకి ముగ్గురికి ఇచ్చారు, మాకు ఇద్దరికి ఇచ్చారు. ఎందుకు నువ్వు వాళ్ళని సెలెక్ట్ చేసావు? ఛాన్సెస్ మీకు ఎక్కువరా? మేము గెలిచి యూజ్ ఏంటి బిగ్ బాస్? నాకు అర్థం కావట్లేదు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే బిగ్ బాస్కి ఏమన్నా క్లారిటీ ఉందా? నోటికి ఏది వస్తుందో రాస్తున్నాను అంటే డార్లింగ్, ఫుడ్ క్లాన్ దీనిపైన నడిపిస్తుంది. ఒకలాగా ఉంది. మందిలో 4 మెంబర్స్. నాకు ఇష్టం లేదు చీఫ్ అవ్వడానికి, నాకు ఇష్టం లేదు. పాయింట్ పెట్టడం నాకైతే లేదు. నాకు హెడ్ఏక్. ఆ గేమ్ మళ్ళీ పెట్టుంటే అయిపోయింది. మెంటల్ ప్రెషర్ కాదు, బాడీ ప్రెషరే బాగుంటుంది. అట్లా కూర్చుందా? అట్లా కాదు, 3 కదా. ముగ్గురు. అదే సో అదే అన్న ప్రేరణ అవుట్, అన్న యష్మి అవుట్, మీరు 3 అయిపోయింది. ఇంకా డిస్కషన్ ఏందాడా? అంతేనా? మరి బట్ అబ్బాయి, యూ డిడ్ యువర్ బెస్ట్. నిజంగా యాజ్ అ చీఫ్ యూ డిడ్ యువర్ బెస్ట్. వెరీ నా దృష్టిలో నేను చాలా బ్యాలెన్స్డ్ అందరికంటే. అంటే అందరికంటే అని కాదు, బట్ కొంచెం అయితే నేను బ్యాలెన్స్డ్గా మాట్లాడతా, కొంచెం మెచ్యూర్డ్గానే బిహేవ్ చేస్తాను. నా ఫీలింగ్ నేను వర్డ్స్ లూజ్ అవ్వను. ఐ థింక్ నాకు ఉంది ఆ లీడర్షిప్ క్వాలిటీ. ఇంకా టాస్క్ వైజ్ కూడా నేను 100% ఇచ్చిన. లాస్ట్ వీక్ కూడా 100% ఇచ్చిన. ఈ వీక్ కూడా నేను ఎవ్రీడే ఇన్వాల్వ్ అవ్వాలని ట్రై చేస్తున్నా టాస్క్లో. రాత్రి 8. సీత ఎలా చెప్పిందంటే, నాకు కావాలనంటే చెప్పింది. అదే కదా మరి, పిచ్చింగ్ చేయడం అంటే కావాలన్నట్టే పిచ్చింగ్ చేయాలి కదా. అంటే నేను లూజ్ వర్డ్ వాడను, డెమోక్రసీ కావాలి నాకు. సో నేను ఒక మంచి టీమ్గా ప్రూవ్ చేసుకోవాలి, లీడర్గా, అది ఇది అని చెప్పింది. ఇంకా మీరు నేను మాట్లాడాలా మరి? వద్దయితే వాళ్ళందరూ వీలు అవుతుంటారు, సోనియాకి ఎత్తాడు అని.
అది ఇంటర్వ్యూలో అడిగిన లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని తెలుసు కాబట్టి, చీఫ్ అంటే లీడర్ కాబట్టి, అండ్ ఆల్సో నాకు ఒకసారి ఆపర్చునిటీ ఇస్తే నేను నా లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకా ప్రాపర్గా చూపించుకునే అవకాశం వస్తుంది. అండ్ సెకండ్ ఆబ్వియస్లీ పవర్స్ ఏమైనా వస్తే నేను నాకు డెసిషన్ మేకింగ్ అనేది నేను స్ట్రాంగ్గా చేస్తా. నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను 100% అయితే ఇచ్చిన అండ్ ఇస్తా కూడా మామూలుగా. రాత్రి 8:15 చీఫ్ అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, బట్ ఐ థింక్ ఇట్ మైట్ బి సేవ్ అనిపిస్తుంది నాకు. నామినేషన్ సేవ్ అవుతుంది అనిపిస్తుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు నామినేషన్ సేవ్ అవుతారు. నా ప్రకారము ఇన్ కేస్ సేవింగ్ ఉంటే అడ్వాంటేజెస్ ఉంటాయి. మేబీ సపోజ్ నువ్వు చీఫ్ అయినావు, నీ టాస్క్ నీ క్లాన్లకు మేము రావాలంటే ఒక చిన్నగా ప్రపోజల్ అట్లా ఎవరిని తీసుకోవాలనుకుంటున్నావు పోనీ అదేనా చెప్పు. నాకు ఎట్లా రివీల్ చేస్తాను? వాడు యష్మి తప్ప నాకు ఎవ్వరూ వద్దు అంటాడు లాస్ట్ లో. ప్లీజ్ దయచేసి ఆ డిసిషన్ యష్మి కావాలని పొరపాటున చెప్పకరా, నాకు అక్కడ మినీ హార్ట్ అటాక్ అయిపోతుంది. యష్మి తప్ప వేరే ఎవరు వద్దు అన్నా. అదే యష్మి నువ్వు లేకుండా నా టీం ఎట్లయితే చెప్పు. నేను అబ్బాయి కాదు, నేను బిగ్ బాస్ ని అడుకుంటా. నాకు సెల్ఫ్ నామినేషన్ ఆప్షన్ ఉంది. ఎలిమినేషన్ కాదు, నామినేషన్ నా క్లాన్ లో ప్రతి క్లాన్ మెంబర్ ఇక్కడ నా ప్రకారంగా మనీ క్లాన్ లో 5 అమ్మాయిలే కావచ్చు. డార్క్ ఫ్యాంటసీ ఉంది కదా. కాదు, 5 గర్ల్స్ ఉంటే అది ఫ్యాంటసీ. ఇమాజిన్ గ్రూప్ మొత్తం 5 బాయ్స్ ఉంటాయి, అది డార్క్ ఫ్యాంటసీ. రాత్రి 9:30 ఇలా వచ్చింది నా దగ్గరికి విష్ణు. వాట్ ఐమ్ పిచ్చింగ్ ఈస్, నేను పిచ్చిగా ఆడతా, అందుకే నాకు వద్దు చీఫ్. పిచ్చిగా ఆడతా. నువ్వు పిచ్చి చేసినావా? అయ్యా ఈడు పిచ్చి వేరే పిచ్చి. నిఖిల్ డిసైడ్ అయ్యాడా ఎవరికి ఇవ్వాలని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చూస్తా, వాడి దగ్గర గుడ్డు ఇంకా ఉందా అని చెప్పి. అది కాదు, ఆడు చెప్పాడు ఎవరికి ఇస్తున్నానని. నాకు మోస్ట్లీ నాకు నైనికాకి ఇస్తాడేమో డౌట్ ఉంది. పృథ్వీ అండ్ బికాజ్ విష్ణుప్రియ పృథ్వీ మధ్యలో ఉంది. విష్ణుప్రియకి ఇంట్రెస్ట్ లేదు, సోనియా నిఖిల్ తోనే ఉంటది. నైనిక ఆల్రెడీ అయింది కాబట్టి అది లేదు నడుస్తుంది చూడు. రాత్రి 10 గంటలు. కానీ తెలుసా 3 days లో ఎందుకు లీడర్షిప్ పోయింది? బిగ్ బాస్ కి ఎంత విభత్సమైన తిడుతున్నారు ప్రతి ఒక 1 hour లో. ఆయన ఫస్ట్ టాస్క్ ని ఇలా కాదు, ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి. అదే చేసినాడు. మన తీసేయండి రా ఫస్ట్, వాడు లొల్లిలు కానిస్తలేడు, మన తీసేయండి ఫస్ట్ అల్లకెళ్ళి. నిన్ను అట్లీస్ట్ డిజాల్వ్ చేస్తున్నా అని చెప్పారు ఆయన. సైలెంట్లీ చీఫ్ డిజాల్వ్ చేసేసి చీఫ్ కంటెండర్ అసలు బిగ్ బాస్ కే తెలియదు నెక్స్ట్ ఏం చేయాలో. నేను చీఫ్ అయిన మరుక్షణం 5 minutes స్పేస్ ఇవ్వండి, నేను వస్తాను. ఆనందాన్ని కంట్రోల్ చేసుకోండి. నువ్వు స్పేస్ తీసుకొని వచ్చేలోపు సారీ మనీ యు ఆర్ ఏంటది డిజాల్వ్డా? యువర్ క్లాన్ ఇస్ డిజాల్వ్డ్. నువ్వు చీఫ్ అయితే చికెన్ తీసుకొస్తావు కదా సూపర్ మార్కెట్ నుంచే. అన్ని తెస్తారా? ఆలు కానీ తెచ్చే ప్రాసెస్ లో నా కాళ్ళు చేతులు అక్కడ పడిపోతే నేను ఏం చేయలేను. క్యాన్సిల్ వీడియో. వాడు అన్ని తెస్తాడు యాక్చువల్లీ, కాకపోతే అవన్నీ ఇమాజినేషన్లే. వచ్చేసరికి ఒక షుగర్ ప్యాకెట్ ఇంకోటి ఏదో ఉంటది, మిగతావన్నీ అక్కడే ఒక కోకోనట్ అక్కడే ఉండిపోయినాయి. అయ్యో కొడుకా, 1 more. రేషన్ తేకపోయినా మీరు భయపడకండి, నేను దొంగతనం చేసి తీసుకొచ్చైనా సరే వాళ్ళ రేషన్ మొత్తం మీరు తీసుకొస్తారు. హాఫ్ అన్ అవర్ వదలండి. కాదు, చీఫ్ అవ్వడానికి తీఫ్ అన్నావు, చీఫ్ అయ్యాక కూడా తీఫ్ ఎందుకు? చీఫ్ అనేది కాదు, థీఫ్. వాడు బ్లష్ అవుతాడు దానికి. ప్రేరణ లైఫ్ లో ఏ దొంగ ప్లస్ కాలే కదా. అర్ధరాత్రి 12 గంటలు. ఈ సీజన్లో క్లాన్స్ అనేవి అతి ముఖ్యమైన భాగం. మీ క్లాన్స్ మంచి ప్రదర్శన చేసినప్పుడు చీఫ్స్ అయినందున మీకు కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అదేవిధంగా మీ క్లాన్స్ ఓడిపోయినప్పుడు మీరు లీడర్స్ అయిన కారణంగా మీరు దానికి తగిన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సుంటుంది. అభయ్, మీ నాయకత్వంలో మీ క్లాన్ ఓడిపోయినందున చీఫ్గా
ఓటమికి సంబంధించిన పర్యవసానాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదు. చీఫ్ లేకుండా ఒక క్లాన్ ఉండే వీలు లేదు కాబట్టి మీ క్లాన్ నుంచి 3 సభ్యులకి మీ స్థానాన్ని భర్తీ చేస్తూ వారి సత్తాని చూపించి చీఫ్గా గెలిచి మంచి నాయకుడయ్యే అవకాశం లభిస్తుంది. నిఖిల్, మీ క్లాన్ యొక్క చీఫ్ స్థానాన్ని కేవలం ఒకరితో మాత్రమే తలపడి డిఫెండ్ చేసుకోవాల్సుంటుంది. కాబట్టి గెలిచిన క్లాన్ యొక్క చీఫ్గా మీకిదొక స్పష్టమైన ప్రయోజనం. ఇదే అసలైన బిగ్ బాస్ గేమ్. ఇది బిగ్ బాస్ ఇల్లు. ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటవుతాయి. మీరా రూల్స్కి కట్టుబడి ఉంటేనే మీరిక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. ఒకవేళ కాదు, కూడదు అనుకుంటే మీరీ ఇంటిని వదిలి వెళ్ళిపోవచ్చు. నిర్ణయం మీదే. మీలో ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే డోర్స్ మీకోసం తెరుచుకుంటున్నాయి. బిగ్ బాస్ అంటే మర్యాద లేనివాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఉండాలనుకుంటే బిగ్ బాస్ ఇంటి నియమాల్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. సరే కాకపోతే సారీ అని మాట్లాడు. సారీ అని చెప్పు అంటే చెప్పినా సారీ బిగ్ బాస్ మళ్ళీ చెప్పు, గట్టిగా చెప్పు. నేనేమనలే, గట్టిగా చెప్పు మళ్ళీ. అందరూ ఒకసారి చెప్పేద్దాం. సారీ బిగ్ బాస్. ఎవరేమన్నారో తెలీదు బిగ్ బాస్ ఎగ్జాక్ట్లీ దేనివల్ల మీరు అంత డిసప్పాయింటెడ్గా అంత కోపంగా చెప్తున్నారో తెలీదు. కానీ ఇక ముందు మీరు ఏ రూల్స్ ఇచ్చినా అవి ప్రాపర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేసి ఎవ్రీ టాస్క్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాము అండ్ అపాలజైజ్ చేస్తున్నాము. నేను పెట్టే ఒక కండిషన్ ఒప్పుకుంటేనే డోర్స్ క్లోజ్ అవుతాయి. చెప్పండి బిగ్ బాస్. నా ఇల్లు, నా రూల్స్. ఓకే బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్. మీరు ఇక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ Big Boss. Sorry once again, Big Boss. Please smile, Big Boss. వీడియో కాల్లోనా? లవ్ యూ బిగ్ బాస్. రాత్రి 12:15. ఎవడు రూల్స్ ఫాలో అవ్వాలి? పాటలు వాళ్ళేనా? నన్ను ఎందుకు కొడుతున్నావు? నేనేం చేసిన? నేను అన్ని రూల్స్ ఫాలో అయినా. మధ్య మధ్యలో మైక్ మర్చిపోయినా తప్ప నేనేం రూల్స్ ఫాలో కాకుండా లేను. నేనైతే అన్ని రూల్స్ ఫాలో చేసి ఓడిపోయాం కదా. కాదు అది కాదు, కాదు. బిగ్ బాస్ మీద జోక్స్ కదా పాపం. జోక్స్ జోక్స్ ఎందుకు పట్టించుకుంటాడబ్బా? అన్ని మనం ప్రాపర్ బిగ్ బాస్ రూల్స్ ఏమో అతిక్రమించినావు నువ్వేమన్నా? అంటే వాళ్ళు రూల్స్ ప్రతిరోజు ప్రతి యూ థింక్ ఇది జోక్స్ టాస్క్ లో జోక్స్ గురించి అయితే అయి ఉండదు, 100% అయి ఉండదు. ఏదో ఒకటి మాట్లాడుకుంటాం, ఏది మాట్లాడుకోకుండా ఎట్లుంటాము? ఏం తెలియదు, ఊరికే వచ్చి మా మీద రుత్తుతాడు అన్నట్టు. ప్లానింగ్ లేదు, ఏం లేదు, ఊరికే ఏదో ఒకటి చేసి కొట్టుకున్నంతే ఏదో ఒకటి చేశారు. అటు అడ్వాంటేజ్ లేదు, డిసడ్వాంటేజ్ లేదు, అంత దానికి 2 రోజులు కొట్టుకున్నాం అన్నట్టు ఫీల్ అయ్యాడు. వింటారు కదా అన్ని. అందుకే బిగ్ బాస్ నీ మీద జోకులు వేస్తున్నావు అని ఫీల్ అయితే కన్ఫెషన్ రూమ్ కి నన్ను ఒకసారి పిలిస్తే నాకు క్లారిటీ వస్తుంది. అదే అంటే నేను వెయ్యాను నీ మీద జోకులు ఫీల్ అయితే. అట్లా మరి అభయ్ అంటే నేను నాకు నార్మల్ గా అలవాటు పోయి నాకు చేస్తుంది మాడతాను. నేను ఇప్పుడు ఫేక్ గా బతకలేను కదా. లేదు భయ్ బిగ్ బాస్ మీద జోకులు వేయకరాబాయ్ అంటే నేను వెయ్యా. నాకు ఆనెస్ట్ గా నాకు నచ్చిన ప్రతి ఫీలింగ్ కెమెరాకి చెప్పిన నేను. ఓకేలా అదే నిజమైతే అదన్న పోయి మాడతా. సారీ బిగ్ బాస్ మరి నేను ఫీల్ అయితే ఓకే, నాకు బరాబర్ నువ్వు అయినా చేసింది నచ్చలేదు అందుకే నేను ఫీల్ అయినా అని చెప్తా. అదైనా చెప్తా. రాత్రి 1 విశేషాలు ఏంటి అన్నా? నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోతావు
అదే గుర్తుకో ఎంత అట్టెళ్ళి వేరే సెట్లు వెళ్ళి పడతా అవుతా నన్ను టార్గెట్ నేను అద్దంలో అబ్బాయి అన్న ఇక్కడి నుంచి చూస్తే బాగోదని ఇక్కడి నుంచి నీ ఎక్స్ప్రెషన్ గ్లాస్ రిఫ్లెక్షన్ నువ్వేం మాట్లాడినట్టు 2 weeks ఉండి వెళ్తా సైకపోతారు అందరూ. నేనే అని తెలిసి కల్పెట్. సరే సారీ అన్నాను కదరా, ఎందుకు ఇట్లా ఆడుతున్నావు? కళ్ళల్లా చూసేపురా, కళ్ళు అట్టుందిరా, మరి ఇంటికి వచ్చేపు. సరే సారీ అన్నాను కదా, నిజంగా నిన్ను నెక్స్ట్ టైం నువ్వు తాగొద్దు అంటే తాగా. దీనికి ముందు ఎప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నా సీరియస్గా. ఎప్పుడు చెప్పలేదు దీని ముందు? మనకి ఎప్పుడు చెప్పలేదు అన్న సిగరెట్ తాగొద్దని. సిగరెట్ గురించి కాదు, తిను అన్నప్పుడు కూడా తినడు. సారీ రే, సారీ. ఇంకోసారి నువ్వు వద్దు చాలు ఆపు అన్నప్పుడు ఆపకపోతే తర్వాత చెప్పు. ఓ అంటే ఊరికి అలిగి కూర్చోవద్దు. వద్దు చాలు ఆపంటే సిగరెట్ తాగుతున్నప్పుడు 5 నిమిషాలు వచ్చి అలాగా. 19వ రోజు ఉదయం 9 గంటలు. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. ఉదయం 9:45. అరే వీళ్ళు మాకు తెలుసు అన్న ఇదే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీలో గేమ్ స్టార్ట్ అయ్యాక దర్ ఇస్ నో పర్సన్, ఎందుకంటే వాడు వచ్చిన దీనిలో యాంగర్ తప్ప వేరే ఏ ఎమోషన్ కనిపించట్లేదని. ఆదిత్య అన్న వాడితో జోక్ చేశారు, జస్ట్ ఇలా ఫ్లిప్ అయ్యాడు. ఆదిత్య అన్న వెళ్ళి మీ నెక్స్ట్ కూడా టచ్ చేయలేదు, వాడు వచ్చి ఎలా ఫ్లిప్ చేశాడు తెలుసా మమ్మల్ని ఇక్కడ. అరే నాకు వచ్చినట్టు పోస్తా, ఇప్పుడే చెప్తున్నా. నన్ను కంప్లైంట్ చేస్తే మళ్ళీ బ్రెడ్ ఆమ్లెటా ఎలా చేస్తున్నావు? ఎప్పో అందరికి చెప్పు. ఎలా చేస్తున్నావు చెప్పు. చెప్పను నీకు తెలిసినట్టే ఎలా చేస్తారో. విష్ణు వచ్చేసి ఇప్పుడు నేను సీతను అటాక్ చేస్తుంటే విష్ణు ఆమెను కాపాడాలి. ఇక్కడ కూర్చున్న సోఫాలో వచ్చేసి విత్ ప్యూర్ హేట్ షీ స్క్రాచ్డ్ మీ లైక్ దిస్. విష్ణు హర్ట్ అవ్వకూడదని తోస్తున్నా, అవ్వట్లేదంటే వదిలేస్తున్నాను. సోనియా యష్మికి ఇలా పట్టుకుని ఇలా వచ్చింది. హౌ ఇస్ దిస్ యాక్సిడెంటల్? ఐ సెడ్ ఇదేంటి చోక్ కాదా? నేను అబ్బిల్ చెప్పాడు ఏయ్ లీవ్ హర్ అంటే అప్పుడు వదిలేసి అంది. మధ్యాహ్నం 1:45. బేసిక్గా వాడితో మాట్లాడుతున్నప్పుడు సోనియాకి మణిగండ కూడా కొంచెం అటు ఇటు మాట్లాడుతున్నాడు. 2 సార్లు వాడి మీద ఇట్లా నువ్వు ఎమోషన్స్తో ఆడుకున్నావు అన్నారు, కొంచెం నెగిటివ్ ఉంది. అంటే సోనియా అన్నది నేను కనుక నామినేషన్ ఇస్తే వాడు చచ్చిపోతే తట్టుకోలేదు, అంటే వాడు ఎక్స్పెక్ట్ చేయడు, షాక్ అవుతాడు, అక్క అంటాడు కదా అన్నది. నేను అన్న ఇమ్మీడియట్లీ వాడి టైం వచ్చినప్పుడు నీకేస్తాడు, అప్పుడు నువ్వు షాక్ అవుతావు, నీకు ఇంకా అర్థమవుతలేవు అని చెప్తున్నా. నేను వెళ్ళి నీకే నామినేట్ చేద్దాం అనుకున్నా అక్క. నేను నీకంటే ఒకటి పాయింట్ ఎక్కుండి నువ్వు బతికిపోయిన వేరే చెప్పాడా? నేను అస్సలు ఏడవలేను, అగ్రెసివ్ ఒక్కసారి కూడా. నువ్వు ఏడ్చావు ఎప్పుడు? అక్కడ ఏడ్చావు నువ్వు. నేను ఇంకేం చెప్పాను. నేను ఏడ్చాను, ఏడిస్తే నీ కళ్ళకు కనిపించావు. వచ్చింది. వాడు అందరితో ఎందుకు మాట్లాడతాడంటే మొత్తం ఇది టెస్టింగే. కాబోయే చీఫ్ గారు ఏమో అన్న, నాకు ఆ హోప్స్ పెంచకండి, నాకు పిచ్చెక్కుతుంది. నువ్వు నీది మేనిఫెస్టో ఆల్రెడీ రెడీ రా, నీ హోప్స్ పెంచకండి ఏంట్రా. మధ్యాహ్నం 3 గంటలు. ఆకలిస్తుందంట.
ఆకలిస్తుంది తింటావా? పొద్దున్న ఏం తినలేదు కదా, మధ్యాహ్నం దాటి ఉంటుందన్నా. సరే ఆకలేదు ఆడుతున్నావురా? నేనేం ఆడతలేరు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నావు? ఏదో నేనేదో చేసి నేను చల్లే ఇష్టం. మరీ అందరి ముందు అట్లా బిహేవ్ చేయడం బాగుంది. నేనే చేసాను ఇప్పుడు నీకు. సరే నేనే చేసాను. నీకు అంతుంటే నువ్వు తినేటప్పుడు అడగాల్సింది కదా. నేను మాట్లాడుతున్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తావు తెలీదా నీకు? ఇప్పుడు ఎందుకు వచ్చినావు మరి అట్లా బిహేవ్ చేసినప్పుడు? ఏదో అడిగినప్పుడు మొహం తిప్పుకోవడము అందరి ముందు ఒక సిగరెట్ విషయానికి కాదు. అరే నువ్వు ఎందుకు ఇంత ఇది తీసుకుంటున్నావు ఈగోలో? నాకు అర్థం కాదు. ఏదో ఇద్దరికి నాకేం లేదురా, నాకేం లేదు. అది నా గోల నాకున్నది, నాకు తలకాయ ఉంటాయి కదా. నా గోల నాకు ఉండదు, అది తీసి నీ మీద వేస్తున్నాను నేను. మధ్యాహ్నం 3:30 నిన్న చెప్పింది సిగరెట్ విషయంలో. నిన్న పాత ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఎంతోమంది చెప్పినా నేను వదిలేదు. సడన్గా వచ్చి చెప్పి కంట్రోల్ చేసుకోవాలని నేనే చేయలేదు. సెకండ్ ఈరోజు పొద్దున నువ్వు ఈరోజు కూడా పోయావంటే, ఈరోజు పోయావంటే ఏంటి నేను సడన్గా వదిలేయాలా ఏంటి? రిస్ట్రిక్ట్ చేస్తున్నావు. రిస్ట్రిక్ట్ కాదు అంటే నువ్వు ఏంటి చెప్పు, ఏం ప్రాబ్లం ఏంటి అని ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది నీకు. గేమ్లో కూడా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసాను. నాకు గలీజ్ అనిపించి మధ్యలో నేను ఎందుకు చేసిన అంటే, ఆ ఎమోషన్లో వాళ్ళు చెప్పే మాటలు బ్లైండ్గా వెళ్ళిపోతున్నావు కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు నీకు. అంటే నువ్వు అన్నీ చూడలేవు కదా ఆబ్వియస్లీ. నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు గుడ్లు అనుకున్నాను అమ్మా. నేను సోనియాకి ఇద్దాం అనుకున్నాను. సోనియాకి ఇస్తా, చీఫ్ అవ్వని ఎట్లా కంట్రోల్ చేస్తాను నేను చూడాలి. ఎందుకంటే దొబ్బుతా ఉంది మా మెంటలీ. వద్దు ఎక్కువైపోయింది ప్రస్తుతానికి, సాకాసి పుచ్చు తర్వాత చూద్దాం అన్నట్టు అనడం ఒకటి. నువ్వు నా మాట వినలేదు, నేను మాట్లాడు నీతో. కూర్చో నించో తిన్ను అనగానే నేను చేసేయాలా? నాకైతే ఇంత త్వరగా నేను వెళ్ళకూడదు అనేది అనిపిస్తుంది. నాకెందుకు నువ్వే వెళ్తామేమో రేపు అనిపిస్తుంది. ఏమన్నా ఇప్పుడు తింటదంట. ఎందుకు అలాగే ఏడుస్తుంది మళ్ళీ? పిలవకుండా తిన్నారంట. నువ్వు పిలిచావా? నీ మీద అడగలే. నువ్వు కదరా అందరిని పిలిచి తినేసి తర్వాత తినేది. ఎవరిని పిలవలే. నేను తిన్నప్పుడు ఎప్పుడు నువ్వు అలా చేస్తావు కదా, ఈ రోజు చేయలేదు కదా. చేయకూడదు, బ్యారియర్ పెట్టుకోవాలి అందరితో. అదే కదా. నేను ఎవరు నామినేట్ చేసిళ్ళు? ఎవరు చేశారు? విష్ణు సీత నబీల్. విష్ణు సీత ఇద్దరు చేశారా? నిన్ను సిగ్గులేదు నీకు? పికాక్స్ బాగా అడగడం అది అడగడం. ఎందుకు హర్ట్ అయిందంటే, నేను ఎట్లా కనిపిస్తున్నాను కళ్ళకి? నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉండాలో దాన్ని నువ్వు జడ్జ్ చేసి ఫన్ చేస్తున్నప్పుడు అందరికీ నాకు ఎంచాలి కదా. నాకు నేను ఎప్పుడు అప్పటి నుంచి ఆ రోజు నుంచి తలలో వస్తాను. ఎక్కడో ఒక రోజు నాకు ట్రిగర్ ఎక్కితే మీద నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతావు పర్సనల్ లైఫ్కి? నేను ఈ టైంకి లేచి తిన్ను స్నానం చేయని నేను నీకు చెప్తున్నాను. నేను నైట్ చేస్తానో పొద్దున్న చేస్తాను, ఆకలి వేసినప్పుడు తిన్నాను, నా ఇష్టం అది. నువ్వు గేమ్ ఆడుతున్నావు, తిన్ను ఆకలి అవుతుంది కొంచెం ఓకే. దాన్ని ఫోర్స్ చేసి నువ్వు అది రిస్ట్రిక్ట్ లాగా కంట్రోల్ చేయడానికి చూస్తే నచ్చదు నాకు. సాయంత్రం 4 వాడు శుద్ధ పూసన వాడు ఏమన్నారు. వాళ్ళు చెప్పగానే వీడు వచ్చి పెద్ద నా మీదకి ఏమైనా తినలేదా అన్నాడు. నువ్వు ఇప్పుడు తినలేదా అనగా నేను పోయి తింటాను అని చెప్పి పోయి తింటానా? తినే ముందు అంతా ఏం చేసినావు? రోజంతానేమో నేను అదేంటి అందరు తిన్న తర్వాత మొత్తం హాల్ మొత్తం అంతా తిన్న తర్వాత లాస్ట్కి నించోని తింటాడు ఈ శుద్ధ పూస. వీడు నన్ను ఇప్పుడు వచ్చి తినలేదా అని అడుగుతున్నాడు. సరే ఊరుకున్నా. ఎందుకు అందరి ముందు నన్ను ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? నాకు మాత్రం ప్రెషర్స్ ఉండేవాడు. నా గోల నాకు చాయ్ లేదు, నాకు తిండి లేదు, నాకు గడ లేదంటే అంటే ఏదేదో మాట్లాడతాండి. ఇక దగ్గరకు ఇట్లా అన్నమాట. మరి అనరారా? నిన్న చెప్పలేదా? నిన్న ఎన్నిసార్లు చెప్పినా నువ్వు చెప్పలేదా? నేను మాట్లాడానని చెప్పలేదా? చెప్పిన తర్వాత కూడా ఎట్లా పోయినవాడు? 5 నిమిషాలు కూడా కూర్చోలేవాడు. పొద్దు నుంచి నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. అందరు మొగ ఒకలా తిప్పుకోవడం ఇవన్నీ చేస్తాను. మళ్ళీ ఎలా పిలుస్తాను నేను? మళ్ళీ నాకు బేసిక్గా మాట్లాడాలి లేదురా, అంతే. నాకు 1 రోజు 2 రోజులు మాట్లాడాలి లేదు వాడితో. కాకపోతే వాడు బాగా ప్రెషర్ ఫీల్ అవుతానంటే మాట్లాడతా, కానీ నాకు కోపం ఉందని మాట్లాడా అంతే. నేను బేసిక్లీ నాకు ఇంకొకరితో గొడవ ఉందనుకో, జనాల మధ్యలో ఉన్నప్పుడు ఆ గొడవ చూపించకూడదు. బేసిక్గా అది పర్సనల్. అది డెసిషన్ మేకింగ్ ఎంత వీక్గా చేస్తాడంటే వాడు ఎమోషనల్ రైడ్ చేస్తాడు చూడు దాన్ని. అది మస్తు కోపం వస్తుంది. నాకు అస్సలే నచ్చదు. ఎందుకో నచ్చినప్పుడు నాకు ఆ మనిషి ఇలా దూరంగా ఉంటే బెస్ట్గా అనిపిస్తుంది. అది నాకు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. నా నీడలో కూడా నాకు కనబడితే నాకు కోపం వస్తూ ఉంటుంది. ఇట్లా సాయంత్రం 4:15
పృథ్వీ వాటర్లోకి దూకేశాడు. ఈజ్ ఇన్ ద పూల్. స్నానం చేయలేదు కదా ఈరోజు. విత్ బనియన్. అవి ఐసా స్కానర్ సార్ అవి ఎందుకు ఇక్కడ నుంచి కనిపిస్తున్నాడు? నేను పృథ్వీకే కాదు వేరే వాళ్ళకి కూడా లైన్ వేస్తున్నా, మీరు చూడండి సరిగ్గా. ఇంకే నన్ను చూస్తావేంటి? నాకేం సంబంధం? అటు చూడు. ఈ హౌస్ లో ఇద్దరే ఉన్నా, మిగతా వాళ్ళ అబ్బాయిలు కాదారా? ఈయనకి వేస్తారా అసలు? ఈయన పెళ్ళైంది కదరా. ఇంకా ఎంతమంది? మై బెస్ట్. ఆదిత్య గారా? అవునరా, ఎగ్జాక్ట్లీ రా, ఆదిత్య గారు. అందుకే ఆయన ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నారని నన్ను నామినేట్ చేశాడు కూడా. ఆయన కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. అంతేగా ఇంకేం ఆప్షన్ ఉంది? ఇద్దరున్నారుగా. నువ్వే అర్థం కావట్లేదు. నీ పక్కన కూర్చుని హగ్ ఇచ్చినప్పుడే నేను నీకు పడిపోయాను. సాయంత్రం 4:30 అవును, రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తారో చెప్పలేక. సోనియా చెప్పాడు కదా. అవునా, సీరియస్ గానా? ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరికి? ఓకే కరెక్ట్ కదా. బడ్డీ అంటే అది. అరే అందరి ముందు అట్లా అన్నందుకు సారీ రా. నీకు ఇబ్బంది అని అర్థం కాలేదు. రాత్రి 8:30 బిగ్ బాస్ ఇల్లు కొన్ని నియమాల మీద మరియు ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది. ఆ నియమాలని ఇంటి సభ్యులందరూ ఆచరించేలా చేయడం చీఫ్స్ యొక్క బాధ్యత. అందుకే చీఫ్ స్థానం అంత ముఖ్యమైన పదవి. ఒక మంచి చీఫ్ వలన ఆ క్లాన్ మొత్తం ప్రయోజనాలు పొందుతారు. అలానే ఒక చెడ్డ చీఫ్ ఉంటే క్లాన్ మొత్తం నష్టపోవాల్సి ఉంటుంది. నిన్న బిగ్ బాస్ ఇంట్లో మునుపెన్నడూ జరగని ఒక సంఘటన చోటు చేసుకుంది. మీలో కొంతమంది నేరుగా బిగ్ బాస్ నిర్ణయాలని సవాలు చేయడంతో పాటు పదే పదే అమర్యాదపూర్వకంగా ప్రవర్తించారు. అందరికన్నా ఎక్కువగా అభ్యంతరకరమైన తీవ్ర పదజాలం వాడింది ఓడిపోయిన క్లాన్ చీఫ్ అభయ్. రాజే అలా ప్రవర్తిస్తే ప్రజల నుంచి ఏం ఆశించగలం? అతని చర్యలకి పర్యవసానం సభ్యులందరూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుచేత కాంతారా క్లాన్ సభ్యులు చీఫ్ పదవికి కంటెండర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. ఇప్పుడు శక్తి క్లాన్, మీ క్లాన్ సభ్యులందరూ కలిసి జట్టుగా గెలవాలి అనే పోరాట పటిమని కనబరిచారు. కాబట్టి నిఖిల్, మీరు రెడ్ ఎగ్ని ఎవరికి ఇచ్చి శక్తి క్లాన్ చీఫ్ పదవికి కంటెండర్గా ఎంపిక చేద్దాం అనుకుంటున్నారు? రెడ్ ఎగ్ని సోనియాకి ఇవ్వాలని అనుకుంటున్నాను బిగ్ బాస్. ఆ ఎగ్ని సోనియాకి ఇవ్వండి. నిఖిల్, చీఫ్ పదవి కోసం సోనియా మీతో తలపడతారు. ఓకే బిగ్ బాస్. మీరిక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్. తలపడాలి కదా, ఎట్లా ఓడిపోతానని తెలిసి ఇచ్చినట్టు. రాత్రి 8:45 అదే టాస్క్ గెలని రా, ఇంకా ఏం కాలేదు. వాడు ఏదో క్యాల్కులేషన్తోనే ఇచ్చి నింటాడు. ఫీల్ అవుతున్నావు నువ్వు? నేనేం ఫీల్ అవుతలేదు అస్సలు లేదు. పొద్దు నుంచి నేను ప్రిపేర్ అయితేనే ఉన్నా చీఫ్ అవ్వాలని చెప్పి. అండ్ ఐ డోంట్ నో,
మేబీ ఈ సీజన్లో అందరికీ ఒక గుణపాఠం అవుతుందేమో ఇది. ఐల్ యాక్సెప్ట్ ఇట్. ఏం ఫీల్ అవుతుంది? గెలవాలి కదా నేనైతే టాస్క్ అయితే. ఓకే ఆల్ కూల్. జస్ట్ నీడ్ సమ్ టైమ్ అలా, జస్ట్ కొంచెం ప్రాసెస్ చేసుకోవాలి కదా దీన్ని. ఇంకా ఒక్క వీక్ అయినా నేను సేవ్ అవ్వచ్చు, ప్రెషర్ లేకుండా అనిపించింది. నాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని తీసుకొద్దాం అనుకున్నా. ఏదో అట్లా జోక్ చేస్తూ దొంగ బొంగ అనగానే చాలా ప్లాన్డ్గా ఉండే బిగ్ బాస్. నేను రాత్రి 9 గంటలు. రిక్వెస్ట్ చేస్తున్నా, వెళ్ళిపో, లేదు నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. బట్ డోంట్ టాక్ టు మీ రైట్ నౌ, నాట్ ద టైమ్. నీకు నీ పర్సనల్ డిసిషన్ అయినా ఐ అండర్స్టాండ్ అండ్ ఐ నో షీజ్ యువర్ ఫ్రెండ్ అండ్ నీకు నీ రీజన్స్ ఉండొచ్చు నీ ఫ్రెండ్కి ఇవ్వడానికి. బట్ జస్ట్ నో దట్ ఐ డు నాట్ లైక్ ఇట్ అంతే. అఫ్కోర్స్ నువ్వు అందరి ఇష్టానికి తగ్గట్టు పని చేయలేవు, నీ హార్ట్లో ఏది ఉంటే అది చేస్తావు. ఐ రెస్పెక్ట్ యువర్ డిసిషన్ 100%. బట్ జస్ట్ నాకు నచ్చలేదు. నేను ముందే చెప్పినాను, ఏ డిసిషన్ తీసుకున్నా నేను రెస్పెక్ట్ చేస్తాను. జస్ట్ నాకు కొంచెం టైం కావాలి, ఐల్ బి ఆల్ రైట్. కొంచెం టైం ఇస్తే నేను మంచి అయిపోతాను. నేను వెళ్తాను. రాత్రి 11 గంటల 30 నిమిషాలు. శక్తి క్లాన్ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్న నిఖిల్ మరియు సోనియా. బిగ్ బాస్ మీకిస్తున్న టాస్క్ నిదానమే ప్రధానం. ఈ టాస్క్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా ఒకవైపు నుంచి మరొక వైపుకి మోకాళ్ళు మరియు చేతుల సహాయంతో పాకుతూ మీ నడుముకున్న ప్లేట్స్ మీద ఎక్కువ బాల్స్ని తీసుకువెళ్ళటం. రాత్రి 11 గంటల 45 నిమిషాలు. మెల్లగరా 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 వెనకరా అంత స్పీడ్ అస్సలు వద్దు. చలో స్లో స్లో, చాలా స్లో, చాలా స్లో. నైస్ రా, గుడ్ గోయింగ్. స్లోరా. వెళ్ళు ఒకటి తీసుకెళ్ళి మెల్లిగెళ్ళు. స్లో, చాలా స్లో. సోనియా ఇదిరా బెండ్ చేయాల్సింది. అది పర్ఫెక్ట్ పొజిషన్. స్లో, చాలా స్లోరా. గుడ్ గోయింగ్ రా. స్లో, చాలా స్లోరా. యా స్లో. బయటికి వెళ్ళిపో, మెల్లగా బయటికి వెళ్ళిపో నిఖిల్. ఏం కాదు, మెల్లిగా నిఖిల్, మెల్లిగా ఇంకా మెల్లిగా. నీ వేస్ ని ఎక్కువ మూవ్ చేయకండి. మెల్లిగా అది సూపర్. సూపర్ సోనియా. అబ్బాయి అన్న అది ప్లేట్ లో నో బాల్. అది నడుంకి వచ్చేసింది. నో బ్యాక్ రా. అట్లే స్లో. మెల్లిగా. టైట్ ఉందా ఇది? ఇట్స్ ఓకే, గో అహెడ్. ఏం కాదు. అది నడుము ఎక్కువ. ఒక్క నిమిషం, నడుము ఎక్కువ బెండ్ చేయాలి సోనియా. అది వెరీ స్లో. అట్లే వెళ్ళు. మెల్లిగా లెఫ్ట్ బెండ్ కాకు. అది కౌంట్ లేదు. నువ్వు కాదు సోనియా, నువ్వు మంచిగా బెండ్ అలా అదిరా. రైట్ బెండ్ కొంచెం. అంతే. అరే నీ షోల్డర్ అది కొంచెం కింది కొంచెం చూడు. రైట్. వెరీ స్లో. ఇది బెండ్ సోనియా. వెళ్ళు, కొంచెం ముందుకెళ్ళు. అయిపోయింది, వచ్చేసినావు ఆల్మోస్ట్. లవ్లీ. మెల్లగా. సూపర్. మెల్లిగా. ఇప్పుడు నీకు అర్థమైంది గేమ్. ఇది బెండ్ అవ్వాలి, పెట్టుకో అంతే. లాస్ట్ వచ్చినావు, మెల్లిగా. నైస్. అంతే స్పీడ్. అదే చెయ్యి మోకాలకి దగ్గర ఉండకుండా చూసుకో. అది కొంచెం బెండ్ సోని. అంతే. స్లో. వెరీ స్లో. No, don't give up. నిఖిల్ అన్న. స్లో సోని. అంతే. స్లో. Correct. స్లో. గుడ్ గోయింగ్.
గుడ్ గోయింగ్ సోనీ. కమాన్ సోనీ, గుడ్ గోయింగ్. కమాన్ సోనీ, గుడ్ గోయింగ్. గుడ్ గోయింగ్ సోనీ. లవ్లీ రా, లవ్లీ. సూపర్ సూపర్ సూపర్. చూడు ఇది ఉందా చెయ్యి. ఇది పొజిషన్. స్లో 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 సోనీ, స్లో సోనీ, స్లో స్లో. ఇది కౌంటే, బయటకే లోపల పడ్డది. గుడ్ గోయింగ్ సోనీ, గుడ్ గోయింగ్. స్లో 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 స్లో. రెండు సార్లు వేసిన, 4 వేసిన, 2 పాపం లాస్ట్ లో పోయినాయి. హెల్ప్ ప్లేట్. విజేతల్ని ప్రకటించండి. Big Boss, Nikhil with 10 balls, Big Boss is the winner. Nikhil Vijeta, Big Boss. నిఖిల్, బిగ్ బాస్ శక్తి క్లాన్ చీఫ్గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలు. ఆయన చీఫ్ రాసి పెట్టుకున్నాడు అక్కడ, ఐస్కాంతం వేసి గుద్దుకొని. నేనే చీఫ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నిఖిలే భయపడుతున్నాడు అక్కడ నాతో కంప్లీట్ చేయాలంటే. ఆలోచించండి, నవ్వుకుంటారు నీ డైలాగ్ వింటే జనాలు. నిఖిల్ ఇందాక అంత టెన్షన్ పడ్డాడు యాక్చువల్లీ, ఇక్కడ నేను వాడితో తలబడతాను అని. యష్మి కూడా బాధపడతాడు అప్పుడప్పుడు. ఏడు నాతో తలబడతాను. గుడ్ జాబ్. ఇచ్చివాడి ఆమె గివ్ అప్ ఇచ్చేసింది కదా మధ్యలో. తర్వాత పికప్ మస్త్ వచ్చింది. అడుగు. అప్పుడు చెప్పు కదా, సీత అండ్ సోని కన్సిడర్ చేసావని. వాట్ ఈస్ ద రీజన్ యూ డిడ్ంట్ కన్సిడర్ మీ అని. ఐఎమ్ హ్యాపీ విత్ ద డిసిషన్, బట్ క్వశ్చన్ అంతే. కన్సిడరేషన్ ఏం లేదా? కన్సిడరేషన్ ఇప్పుడు లీడర్స్ క్వాలిటీ అన్నప్పుడు కంట్రోలింగ్ పవర్, మైండ్ సెట్స్ ఇవన్నీ ఉంటాయి. అలా చూసాను అంతే తప్ప ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్. ఇప్పుడు నిఖిల్, నేను నా వ్యూ పాయింట్, ఇప్పుడు ఒక డిసిజన్ తీసుకోవాలంటే కామ్గా గొడవ లేకుండా నేను ఆలోచిస్తాను. దట్ ఈస్ హౌ ఐ థింక్. ఇప్పుడు అలా మన టీంలో డిసిజన్ తీసుకునేది ఇద్దరే, సీత, సోనియా. దే ఆర్ వెరీ బ్లెస్డ్ ఇన్ దట్ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్. నీది అగ్రెషన్ ఉంటుంది, కోపం వస్తుంది, ఒప్పుకోను అది ఇది అన్నట్టు. అంటే ఇట్స్ నాట్ రాంగ్. సో ఆ వ్యూలో చూసి చెప్పింది అంతే. ఎందుకంటే మన టీంలో ఉన్న వాళ్ళందరూ గేమ్స్ ఆడారు. సో ఇట్స్ నాట్ అబౌట్ కామ్ అండ్ కంపోస్ట్ కోసం. బట్ నాకేం తెలిసి ఈ టాస్క్ పడతారు. I really want to get out of this, chief. రాత్రి 12 గంటల 30 నిమిషాలు. జస్ట్ ఇన్ కేసు అనుకో, నేను ఆయన సెలెక్ట్ చేయగానే హిహి అని నవ్వుకుంటూ కూర్చున్నాను అనుకో, ఏం అర్థమైతే జనాలకి అంతే కదా. ఇంట్రెస్ట్ వద్దు అంటే థ్యాంక్ యూ అంటే అట్లా ఎట్లుంటే గేమ్ మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం డిఫెండ్ చేసుకోవాలి కదా, మన పాయింట్స్ మనం మన చీఫ్ అవ్వాలి కదా. ఇప్పుడు క్యాప్టెన్ అవ్వాలని నాకు ఎంత ఉంటుందో, ఒక ముందు సీజన్స్ క్యాప్టెన్ ఉండే, నాకు క్యాప్టెన్ అవ్వాలి అంత ఉందో, చీఫ్ అవ్వాలి నాకు అంతే ఉంది. చాలా మంది ఏమనుకున్నారంటే గుడ్ ఇచ్చి నేను కావాలని ఓడిపోతాను. నా పర్సనాలిటీ ఉంది కదా అక్కడ. ఐ గేవ్ అన్ ఆపర్చునిటీ అంతే. ఇఫ్ యూ కాంట్ ఫైట్ ఇట్స్ యువర్ విష్, దట్స్ యువర్ మిస్టేక్. పృథ్వీ ఫీల్ అయ్యాడు నాకెందుకు ఇవ్వలేదని. నాకు కామ్ అండ్ కంపోజ్డ్గా ఎవరు లీడర్ నాలాగా అనిపిస్తారో వాళ్ళకి ట్రై ఇవ్వాలి అనిపించింది అంతే. చీఫ్గా కదా టాస్క్కి ఆపర్చునిటీ అంతే. సీత కామ్ అండ్ కంపోజ్డ్, ఎమోషనల్ వీక్ కదా అంటే ఎమోషనల్ నేను వీక్, ఎమోషనల్ నేను ఏడ్చా, అబ్బాయిగా నేను ఏడ్చే. చాలా మంది మీరే చెప్పారు కదా. బట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఫైన్. ఐ థింక్ ఫీల్ అయ్యాడు, ఇంకేం చేయలేను. అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983701 మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705 మిస్డ్ కాల్ ఇవ్వండి. నైనిక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983706 మిస్డ్ కాల్ ఇవ్వండి.
ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983708 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సీత బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983710 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983713 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. యష్మి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983714 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.